వెల్కమ్ బ్యాక్. రాజీనామా తర్వాత తొలిసారిగా 10 టీవీతో మాట్లాడారు ఎమ్మెల్యే రాజాసింగ్. 11 నెలలుగా పార్టీలో అనేక ఇబ్బందులకు గురిచేశారని, బీజేపీ రాష్ట్ర నేతల తీరు భరించలేకే రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామా ఆమోదించే ముందు హైకమాండ్ పిలిచి మాట్లాడకపోవడం బాధేసిందన్నారు. ఒకవేళ జాతీయ నాయకత్వం పిలిస్తే బీజేపీలోకి వస్తానంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా బీజేపీ ఆమోదించిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన వెనుక రాజీనామా వెనుక ఉద్దేశాలు, ఆయన ఆ పరిస్థితికి దారితీసిన కారణాలు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకు బీజేపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది? కొన్ని బాధలు ఉండే. 11 ఇయర్స్ నుంచి మేము మా ఒక కళ ఉండే, నాలాంటి ఎంతోమంది కార్యకర్తలు కళ ఉండే. ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ మేము తీసుకొని వస్తామని చాలా మంది కార్యకర్తలు కలలు కన్నారు. కానీ దురదృష్టం 14లో ఫెయిల్ అయినారు, 18లో ఫెయిల్ అయినారు, 23లో కూడా ఫెయిల్ అయినారు. కానీ ఈ ఫెయిల్యూర్ గురించి మేము చాలాసారి అధికారులకి చెప్పినాం. అసలు మనం ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది, మన కార్యకర్తల్ని మనం లేపితే చాలా బాగుంటుంది, సీనియర్ని మనం లేపితే చాలా బాగుంటుంది, సీనియర్లకి మనం అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని చాలాసార్లు చెప్పినాం. కానీ మా మాటలకి కానీ మాకు కానీ టోటల్గా పక్కా పెట్టాం. 11 ఇయర్స్ 3 సార్లు ఎమ్మెల్యే, 11 ఏళ్ళు పనిచేసిన పార్టీకి రాజీనామా చేసిపోతూ ఈ పార్టీకో దండం అంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంత వరకు రావాల్సిన వరకు ఎందుకు వచ్చింది అన్నట్టు? ఇవాళ ఈ పార్టీ నా పార్టీని అనుకుంటాను. ఇది నా ఇల్లు. నా ఇల్లులో తప్పు జరిగితే ఇది తప్పు జరుగుతుంది అని చెప్పే అధికారం అందరికీ ఉంటుంది. అందుకోసం నేనేమన్నా అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి మంచి సమయం ఉన్నది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ 8 మంది ఎంపీస్ ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. దాంట్లో ఎవరికైనా మీరు ఇవ్వండి, లేకపోతే మా బండి సంజయ్ అన్న గారికి ఇవ్వండి ప్రెసిడెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా రాదు మేము చూస్తామని కూడా మేము చెప్పినాము. కేంద్ర అధికారులు కూడా చెప్పినాము, రాష్ట్ర అధికారులు కూడా చెప్తే అసలు మా మాటనే వినరండి. అసలు ఎందుకు? అసలు మేము ఎక్కడున్నాం? 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము ఎక్కడున్నాం? ఎవరికి చెప్పాలి మా బాధలు? మా కార్యకర్తల బాధలు ఎవరికి చెప్పాలి? అసలు ఆ సీనియర్ కార్యకర్తలు ప్రాణం ఇచ్చినారండి బీజేపీకి, సమయం ఇచ్చినారు, లైఫ్ ఇచ్చినారు. వాళ్ళ బాధలు అసలు ఎవరు చెప్పాలి? ఎవరంతా వాళ్ళు బిజీ ఉన్నారండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు బిజీ ఉన్నారు. కానీ ఆ కార్యకర్తలు డైరెక్ట్ నాతో అటాచ్ ఉంటారు, ఆ సీనియర్లు డైరెక్ట్ నాతో అటాచ్ ఉంటారు. మీరు రాజీనామా చేసే ముందు ఆలోచించారా? అసలు మీరు రాజీనామా ఆమోదిస్తారని మీరు అనుకున్నారా? అంతా నేను అనుకోలేదు. ఎందుకంటే నేను రాజీనామా ఇచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలు నాకు పిలిచి అసలు ఏంది మ్యాటర్, ఎందుకు ఇచ్చినావు రాజీనామా, ఇది అడుగుతారని అనుకున్నా. లేకపోతే ఇప్పుడు సునీల్ బన్సల్ గారు ఉన్నారు, కనీసం ఆయనైనా పిలిచి, అంటే ఆయనని కదా ఇన్ఛార్జ్, కనీసం ఆయనైనా నాకు పిలిచి అసలు ఏంది మ్యాటర్, ఎందుకు ఇస్తున్నారు రిజైన్, ఆయనైనా మాట్లాడతారు అనుకున్నా. కానీ ఎవరు మాట్లాడలేదు, డైరెక్ట్ యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇది రాజాసింగ్ మనోగతం. రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి స్పందించినటువంటి రాజాసింగ్, ఇంకా నాకు బీజేపీ పైన ప్రేమ ఉంది, బీజేపీ సింబల్ను నా పార్టీ ఆఫీసులోనే తొలగించే ప్రసక్తి లేదు, ధర్మం కోసం ప్రచారం చేస్తాను, జాతీయ నేతలు ఎవరైనా పిలిస్తే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరామెన్ సదానంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.